నమస్తే మామ. ఈరోజు మనం ఈ వీడియోలో ఇమిగ్రేషన్ ఏంటి? అసలు ఈ ఇమిగ్రేషన్‌లో ఏం అడుగుతారు? అసలు నాకేం అడిగారు? అసలు ఎందుకు ఇమిగ్రేషన్ స్ట్రిక్ట్ అయితది? అసలు ఇమిగ్రేషన్ నుంచి ఎలాంటి వారికి రిటర్న్ పంపించేశారు? ఈ ఇమిగ్రేషన్ ఎందుకు అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం డీటెయిల్‌గా. లాస్ట్ వరకు వీడియో చూడు మామ. అప్పుడే నీకు వీడియో మంచిగా అర్థమైతది. నా ఇమిగ్రేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్నీ చెప్తా. నా ఇమిగ్రేషన్ చికాగోలో అయింది. ఫ్లైట్ దిగిన వెంటనే లైన్స్ ఇమిగ్రేషన్స్‌కి ఉంటాయి. సో, ఇమిగ్రేషన్స్ లైన్‌లో నిల్చున్న వెంటనే నా టర్న్ వచ్చేసరికి నేను కస్టమ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన. కస్టమ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పిన. గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పిన వెంటనే పాస్‌పోర్ట్, ఐ-20 అడిగారు. పాస్‌పోర్ట్, ఐ-20 నాది ఇచ్చేసాను వాళ్ళకి. ఇచ్చిన తర్వాత కాసేపు అలాగా నా ఐ-20 మొత్తం క్లియర్‌గా చూసాడు. ఏం స్టడీ చేయడానికి వెళ్తున్నావు అని అడిగాడు. అయితే పీహెచ్‌డీ సార్ అని చెప్పిన. చెప్పిన వెంటనే అకామిడేషన్ గురించి అడిగారు. మనీ ఏమైనా క్యారీ చేస్తున్నావా అని అడిగాడు. అయితే క్యారీ చేస్తున్నా సార్ అని చెప్పిన. చెప్పినాక ఎంత క్యారీ చేస్తున్నావు అంటే $1,500 అని చెప్పిన. అదే ఫుడ్ ఏమైనా హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేస్తున్నావా అని అడిగారు. ఆ! సార్ క్యారీ చేస్తున్నా. బిస్కెట్ ప్యాకెట్స్, కేక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి సార్ అని చెప్పిన. ఓకే అని చెప్పి యూ ఆర్ గుడ్ టు గో అని చెప్పారు. అసలు ఎలాంటి కేసులో మనకి ఇమిగ్రేషన్‌లో ఆపేసి మళ్ళీ రిటర్న్ పంపించేస్తారంటే, నువ్వెప్పుడైనా ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా, అంటే మీరు యూనివర్సిటీస్‌కి అప్లై చేసినప్పుడు మీరు ఏవైనా ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా, లేదంటే మీరు అప్లై చేస్తున్న యూనివర్సిటీ ఎస్‌సివిపి సర్టిఫైడ్ యూనివర్సిటీ కాకపోయినా, మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఇన్‌యాక్టివిటీస్ చేసినా అంటే మీరు సోషల్ మీడియాలో యూఎస్ గవర్నమెంట్ మీద జోక్స్ వేసుకున్నా, లేదంటే మీరు సోషల్ మీడియాలో జాబ్స్ సెర్చ్ చేసినా, ఇక్కడ మీరు వెళ్తున్న ప్లేస్‌లో ఏమైనా జాబ్స్ సెర్చ్ చేసినా, లేదంటే ఏవైనా డేంజరస్ సాఫ్ట్‌వేర్స్ మీ దీంట్లో ఏవైనా ఇల్లీగల్ సాఫ్ట్‌వేర్స్ మీ మొబైల్ ఫోన్స్‌లో ఉన్నా మీకు రిటర్న్ పంపించే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. స్కూల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లైక్ డిఎస్ఓ అంటారు కదా! మీ అడ్వైజర్‌ది గానీ, లేదా మీకెవరైనా ప్రొఫెసర్ తెలిసినోళ్ళది గానీ, యూనివర్సిటీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీ పేపర్ మీద ఉండేటట్టు చూసుకోండి. ఒక పేపర్ మీద మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బెటరు. ఆ తర్వాత అకామిడేషన్ అడ్రెస్ కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ అడ్రెస్‌ని ఎంటర్ చేయాలి కదా! మీలానే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటే ఇక్కడ రావడానికి యూఎస్ఏ రావడానికి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి. యూజ్ అయితాయి. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి.